ఓ గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ ఈ మధ్య నారాయణ ఉపనిషత్తుని గురించి చెప్తున్నారు. నారాయణుడే పరమేశ్వరుడు అని భావించి నిన్నటి వరకు పరమేశ్వరుని యొక్క సూక్తాలను, పరమేశ్వరుని యొక్క గుణగణాలను మనం ఎలా ఆయనని స్తుతించాలి అనే విషయాన్ని గురించి వివరించాను. ఈరోజు నారాయణ అంటే ఎవరు, నారాయణ అంటే ఏంది, నారాయణ అంటే ఏంది అనే విషయాలను గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ నారాయణ ఉపనిషత్తులో నారాయణుడి గురించి మనం వివరించాలి. ఈ నారాయణుడు ఎలా ఉంటాడు, ఆకారంలో ఉంటాడా, నిరాకారుడై ఉంటాడా, మనకు రూపముందా, ఆయనకి రూపముందా అని ఎంతో మంది సన్యాసులు, పండితులు, ప్రొఫెసర్లు లాగా ఎంతో శోధించారు. కానీ వాళ్ళకి ఎవరికి ఆ నారాయణుడు అంతు పట్టలేదు. ఆ నారాయణుడు మన శరీరంలోనే ఉన్నాడు అని మనం భావిస్తే మన కంఠ భాగం నుంచి ముందు కిందకి కొంచెం జరిగితే, అలాగే నాభి భాగం నుంచి కొంచెం వెనుకకు పైకి జరిగితే, మధ్య భాగంలో సుషుప్తి నాడిలో తామర తూడును వెనక్కి తిప్పితే ఏ విధంగా ఉంటాడో ఆ రూపంలో నారాయణుడు సువర్ణ రూపంలో బియ్యం గింజ యొక్క అంచు భాగంలో కొన భాగంలో ఉన్నటువంటి, అది ఎవరికి బియ్యం గింజ కనపడదు. మన ఒడ్లు తీసుకొని దాన్ని ఒలిస్తే అడుగు భాగంలో చిన్న మొన ఉంటుంది. అలాగే కొబ్బరికాయలో అడుగు భాగంలో మోము అనేది ఉంటుంది చూడండి. అలాంటి రూపంలో బంగారు వన్నె కలిగి ఆత్మ హృదయంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్న పరమేశ్వరుని, నారాయణ్ణి మనము వెతికి పట్టుకోవాలంటే నిరంతరము హృదయంలో ఉన్న నారాయణ్ణి మనం జపిస్తూ ఉండాలి. ఆ నారాయణుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి నారాయణ్ణి రోమ రోమము మనము అనుకుంటూ ఉంటే శరీరమంతా నారాయణమయమైపోతుంది. మనసంతా నారాయణ రూపంలో ఉంటుంది. మన పనులు వాటికంతటికవే జరిగిపోతుంటాయి. అలా అని మనం కూర్చొని తిని ఏం పని చేయకుండా ఉంటే కాదు. మన పనులు మనము త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ నారాయణ కీర్తన్ని, నారాయణ జపాన్ని, నారాయణ మంత్రాన్ని భజిస్తూ ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటే మీకే దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు అనుకోండి. ఆ రూపంలో హృదయంలో అగ్ని శిఖలాగా జ్వాజల్యమానంగా ప్రకాశిస్తూ ఎర్రని కాంతితో బంగారు వన్నె కలిగినటువంటి నారాయణుడు మనకు కనిపిస్తాడు. అమ్మా నీకు కనిపించాడా అంటే నేనంత యోగిని కాదు, మీరు ప్రయత్నిస్తే మీకు కనబడతాడు. ఎంతమందో సన్యాసులు, యోగులు ఎంతో చేసి సగభాగమే చేసి నమ్మి నమ్మక వదిలేస్తారు. అలా కాకుండా త్రికరణ శుద్ధిగా మనస్సాక్షిని పెట్టుకొని మన భగవంతుడిని ధ్యానిస్తే భగవంతుడు మనలో ఉండి మనకు దుష్టులైనటువంటి వాళ్ళందరినీ నిర్మూలిస్తాడు. కాబట్టి ఆ నారాయణ్ణి మనం ఎల్లప్పుడూ పూజించాలి. వెంట్రుక వాసిలో అంటారు, పీచు అంటారు. నారాయణానం అంటే పీచు అంటారు. ఏంటంటే నారాయణ అంటే నారా అంటే సన్నని పోగుతో అంచునున్నటువంటి
బంగారు వన్నెలతో అగ్నిశిఖలాగా ఉండే బంగారు కాంతులు ఏ విధంగా మీకు ప్రకాశిస్తాయో ఆ విధంగా నారాయణుడు మీకు హృదయంలోనే కనిపిస్తాడు. ఎక్కడో ఉన్నాడని మనం పోయి ఆడాడు చెట్టు కింద కూర్చొని ఈడాడో చేసి కాదు. మనం ఎక్కడ కూర్చున్నా నిరంతరము ఆయన్ని అనుకుంటే ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన మన పనులన్నీ చేస్తాడు. నమ్మకం లేకుంటే ఎవరికి ఏ పని జరగవు. నమ్మకం అనేది లేకుంటే మనం తినే అన్నం కూడా మనకు విషాహారం అవుతుంది. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం ప్రభుం విశ్వత పరమానిత్యం విశ్వమే వేదం విశ్వమే నారాయణ పరః విశ్వం నారాయణ హరిం విశ్వమే వేదం పురుషస్ విశ్వముపజీవతి పతిం విశ్వాక్షం పరమం శాశ్వతం శివమచ్యుతం నారాయణ పరో జ్యోతి నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మా నారాయణ పరః నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణం పరః నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః విశ్వమే సాక్షిభూతిగా కలిగినటువంటి ఆ నారాయణుడు తేజోమూర్తి ప్రకాశవంతంగా వెలిగిపోతుంటాడు. అతడుకి నాశనము కానీ తగ్గిపోవడం కానీ లేదు. ఎనర్జీ ఇస్ నాట్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిస్ అంటాం. అలాంటి ఎనర్జీ నారాయణుడు. జగత్తులో శాశ్వతంగా ఉండిపోయేవాడు నారాయణుడు. అజ్ఞానుల యొక్క సర్వ పాపాలను హరింపజేసేటటువంటి శక్తి నారాయణుడికి ఒక్కడికే ఉంది. అతని యొక్క కారణముల వలనే ప్రపంచమంతయు విశ్వమంతయు అన్ని పనులు జరుగుతున్నాయి. మనం అనుకుంటాం మనం చేశాం కానీ అది వికటిస్తే నేను చేయలేదు ఆ దేవుడు చేశాడు అంటాము. కానీ ఆ మంచి కార్యమైనా వికటించిన కార్యమైనా చేసింది ఆ భగవంతుడే. సర్వ భూతములందును జ్యోతిగా ఉంటాడు, కాంతి స్వరూపుడ ఉంటాడు. కానీ ఇలాంటి పదాలను కొంతమంది చెప్పి అజ్ఞానులు నేను ఒక ఆత్మ జ్యోతి స్వరూపుడనై ఉన్నాను, బిందు స్వరూపుడనయ్యాను అని చెప్పి అర్థం కాని పిల్లలను వాళ్ళకి ఇవన్నీ బోధించి వాళ్ళను పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు అనేవాడు మనకు కనపడడు. కనిపించడానికి ప్రయత్నించవద్దు. మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు కనబడతాడు. మనం ఒక పేదవాడికి అంత అన్నం పెడితే ఆ పేదవాడి మొహంలో కనపడే కంటి వెలుగులే దేవుడు. అలాగే
పేదవాడైనటువంటి ఒక విద్యార్థికి విద్య చెప్తే వాడు ఒక ఇంజనీర్ అయితే వాడి జీతంలో వచ్చే వెలుగులే దేవుడు. కాబట్టి ఈ కాలంలో దేవుడు మనకు కనపడతారా అని మీరు మీరు సెర్చ్ చేయొద్దు. మీరు పనులను మీరు చేసుకుంటూ ఎదుటి మనిషికి సహాయం చేయడమే దేవుడు. ఈ కలికాలంలో నారాయణుడు వస్తాడు, నన్ను చూస్తాడు అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు. తోటి మనిషికి చేసిన సహాయమే మీకు భగవత్ స్వరూపము. అది గమనించుకోండి. ఎదుటిగా నారాయణుడు వచ్చి అన్నం పెట్టమ్మా అంటే వాడు నిధులిచ్చి నేను నారాయణ పూజ చెయ్యాలని తనితే ఆ భగవంతుడు ఎక్కడో ఉండడు, పారిపోతాడు. కాబట్టి అమ్మ చెప్పిందని కాకుండా ఈ కాలానికి అనుగుణంగా నేను మీకు ఈ నారాయణ యొక్క స్వభావాన్ని అర్థం చేస్తున్నాను. మనం మనస్సుని బాగలేనప్పుడు వ్యాకులతతో ఉన్నప్పుడు ధ్యానం చేస్తే మన మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఆయనే నారాయణుడు. యజ్జగించస్య సర్వం జగస్తస్మిన్ సూయతే వివా అంతస్బైస్య సర్వం వ్యాప్య నారాయణ స్థితా. ఈ జగత్తులో కంటికి దగ్గరగా దూరంగా కనపడేవాడు నారాయణుడే. ఆయన బంగారు కుండలాల్లో బంగారం లోపల కూడా ఏ విధంగా మెరిసిపోతుందో అలాగే మన హృదయ కుహరంలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వెలిగిపోతుంటాడు. మన మంచి పనులు చేసినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు, దుర్మార్గ పనులు చేసినప్పుడు ఆయన బాధపడతాడు. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రసీకాసం హృదయం చాప్యతోముఖ అదో నిష్ఠావితశాంతి నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి స్వస్యాయతనం మహతో సంతతం శిలాభిస్సు లంబత్వా కోశ సన్నిభం తస్యాంతే శుశుకం సూక్ష్మం తస్య మధ్యే ప్రతిష్ఠితం. నారాయణుడికి ఒక రూపం అనేది ఉండదు. ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా కనిపిస్తాడు. ఈ మట్టిలో ఉన్నాడా, ఆ చెట్టులో ఉన్నాడా, ఆ పుట్టలో ఉన్నాడా అని మనం పరిశోధన చెయ్యొద్దు. ఎందుకంటే సర్వవ్యాపి నారాయణుడు. అంతా నారాయణుడే ఉంటాడు. మంచి వాళ్ళ హృదయాలలో నారాయణుడు ఉంటాడు, మంచి వాళ్ళ గృహాల్లో నారాయణుడు ఉంటాడు. సంసారాన్ని ఈ సాగరాన్ని దాటించడానికి చేయూతలాగా వచ్చేవాడు నారాయణుడే. జగత్ కళ్యాణము అంటే ప్రపంచంలో అందరూ సంతోషంగా కళ్యాణంగా, కళ్యాణం అంటే పెళ్లి కాదు, అందరూ సంతోషంగా నిద్రలేస్తే ఎప్పుడు దుఃఖ బాధితులుగా యుద్ధ జగడాలేసుకుంటూ కోరికలతో సతమతమవుతుండే ఈ మానవుల సంసారంలో సంతోషాన్ని కలిగించేవాడు నారాయణుడే. అష్టదళ పద్మంలో మన హృదయ స్థానంలో ఆయన నిండి ఉంటాడు. అందువల్ల భగవంతుడు ఎక్కడో ఉన్నాడని పరిగెత్తి 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 అలసిపోవద్దు. మన హృదయ కుహరంలో ఉన్న భగవంతుడిని వీక్షించండి. ధ్యానం చేసి ఆ శక్తిని సంపాదించుకోండి. మీకున్న సమయం కొద్దిగైనా కాలంలో అంతా నిరంతరం పనితో కృషి చేస్తున్నప్పటికీ 10 నిమిషాలు ఆ భగవంతుని గురించి ప్రార్థించండి. ఆ భగవంతుడు మీకు అన్ని అందిస్తాడు, సహాయం చేస్తాడు. చేసిన రోజు చేశాడు, చేయకపోతే ఆయన కాదని మీరు అనుకోవద్దు.
మన ప్రారంభ కర్మల్ని బట్టి మనకు జరుగుతూ ఉంటాయి. తస్య మధ్యే వహ్నిశిఖాని యోర్ధ్వా వ్యవస్థితా సోగ్రభుగ్విభజంతిష్టన్నాహారం మజరం కవి తీర్య ఊర్ధ్వమదస్యాగం తస్మై సంతత సంతాపయతి సందేహమాపాతలమస్తకం తస్యమగ్ని అగ్నిశిఖా అణియోర్ధ్వా వ్యవస్థితా నీలతో యత మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా నివారశోక అధ్వన్ని పీతాభా స్వస్సునూపవా తస్యాంసికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితా స బ్రహ్మ స శివ సరిక్షేంద్ర సోక్షర పరమస్వరాట్. పరమాత్మ యొక్క స్వరూపము మన హృదయాంతరంలో నిరంతరం జ్వలిస్తూ ఆత్మనంటి పెట్టుకునే ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే మన హృదయంలో ఉన్న పరమాత్మ కూడా వెళ్ళిపోతుంటాడు. కాబట్టి హృదయాన్ని అంటే కంఠానికి కొంచెం కింది భాగంలో, నాభికి పై భాగంలో హృదయ స్థానం ఉంటుంది. ఆ హృదయ స్థానంలో అగ్నిశిఖలాగా ప్రజ్వలిస్తూ బంగారు రంగులో ప్రకాశవంతంగా ఉండే నారాయణ్ణి మీరు గమనించండి. మనము తినే ఆహారాన్ని వైశ్వానరుడు అనే ఆయన గ్రహిస్తాడు. ఆ ఆహారాన్ని మంచిగా మనం భోజనం చేస్తే ఆహారాన్ని ఆ నారాయణుడు కూడా గ్రహిస్తాడు. కాబట్టి ఆ అన్నం తినేటప్పుడు పరబ్రహ్మంగా తినండి. ఏదో పెట్టారు తిన్నామనకుండా. అన్నం పరబ్రహ్మం, అన్నమే పరమేశ్వరుడు, అన్నమే దేవుడు. కాబట్టి ఈ అన్నం పెట్టిన అన్నదాతకు సుఖీభవ అని మనం ఆహారాన్ని భుజించండి. అన్నం దొరికినందుకు సంతోషపడండి. ఈ అన్నం ఏంది అని మనం అనుకోవద్దు. అది సంగటి కావచ్చు, గంజి కావచ్చు, జొన్న రొట్టె కావచ్చు, గోధుమ రొట్టె కావచ్చు, బన్ను కావచ్చు. ఏ ఆహారాన్నైనా సమభావంగా భావించి ఆహారాన్ని తింటే ఆ పరమేశ్వరుడు మనకు ఆహారం తిన్నటువంటి మన శరీరానికి శక్తిని, ఉష్ణాన్ని, తేజోవంతాన్ని అన్ని ఇస్తాడు. మన శరీరంలో అవయవాలన్నీ బాగా పనిచేయడానికి శక్తినిస్తాడు. కాబట్టి అన్నం పరబ్రహ్మం, ఆయనే నారాయణుడు. అటువంటి నారాయణ్ణి మనం ఎప్పుడు నిరంతరము జపం, ధ్యానం, కీర్తన, భజన అనే రూపాలలోనే కాకుండా ఎదుటి మనిషిలో కూడా నారాయణుడున్నాడని అపహాస్యం చేయకుండా ఆ వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. నీకు ధనముందని, వాడికి ధనం లేదని, వాడికి చదువు ఉందని నీకు చదువు లేదని భావించవద్దు. ఎవరిలోనైనా పరమాత్మ ఉంటాడు. ప్రతి ఒక్కడికి ఒక జ్ఞానమైనా ఉంటుంది. అదే ఇంకిత జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం గమనించుకోవడం మనం నేర్చుకోవాలి. కాబట్టి పరమాత్మను మనం నిరంతరము ఉపాసిస్తుంటే మనలోనే తెలియని తేజం వస్తుంది. మనమే అందరి చేత ఆకర్షించబడతాము. మనకే అన్ని కావలసినటువంటి ధన సదుపాయాలు లభిస్తాయి. మనకన్నీ నారాయణుడే తెచ్చిస్తాడు. కాబట్టి మన మనస్సుని నిర్విరామంగా, కల్మష రహితంగా ఉంచుకోవడం నేర్చుకోండి. ఇది నారాయణ సూక్తంలో ఉన్నటువంటి, నారాయణ ఉపనిషత్తులో ఉన్నటువంటి నారాయణ సూక్తము.
అమ్మ ఈరోజు చెప్పినటువంటి నారాయణ సూక్తాన్ని మంత్రపుష్పంలో మనం ప్రతి ఒక్కరూ పూజారులు చదువుతుంటారు. దానిని వినండి. ఇవి వాటి యొక్క అర్థాలు. కాబట్టి వాళ్ళేదో పనికి లేక చదువుకుంటుండారు అనుకోకుండా ఈ వాళ్ళు చదివినంతసేపు మనస్సుని భగవంతునిపై నిమగ్నం చేయండి. ఇది నారాయణ సూక్తంలో చెప్పిన మంత్రపుష్పము. కాబట్టి మీరందరూ ఈ అమ్మ చెప్పినటువంటి ఈ విషయాలను విని అర్థం చేసుకొని మంచిగా మారుతారని, మంచిగా ఉంటారని, సమాజాన్ని మారుస్తారని భావిస్తూ ఈ ఎపిసోడ్లో మీకు నచ్చినట్లయితే లైకులు ఇచ్చి సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవ్వరు. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్లు ఇవ్వండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని పక్కవాడికి పంచడం తప్పు లేదు. ఎన్నో మన యూట్యూబ్లో రకరకాలు వస్తుంటాయి, అవన్నీ షేర్లు ఇస్తారు, కానీ మంచి వాక్యాలను ఎవరికి అందించరు. ఎందుకంటే మనం నేర్చుకున్నది పక్కవాడు చెప్తే వాడేమన్నా బాగైపోతాడేమో అని మన భ్రమ. అలేం కాదు, అందరూ వింటేనే మనం కూడా బాగుపడతాము అని ఆలోచించుకొని మీరు విని అందరికీ చెప్పగలరని, సబ్స్క్రైబ్లు చేసుకోమని, చేస్తారని ఆశిస్తున్నాను.